వెల్కమ్ టు S4 సోమియో న్యూస్. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రికి చెడ్డ పేరు తెచ్చాడని చెప్పిన సిపిఐ నారాయణ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నారాయణ గారు ఏం చెప్పారో ఒకసారి విందాం. ప్రసన్న కుమార్ ఇది పండిత పుత్రాసు అని వాళ్ళ నాన్న చాలా మంచివాడు, చాలా పెద్ద మనిషి. ఎట బిట్టాడు పో. ఆడవాళ్ళని అట్లా హీనంగా మాట్లాడడం ఏంటండి? మహిళలే వాళ్ళని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ తీయడం ఎందుకు? పర్సనల్ క్యారెక్టర్ మనకేం సంబంధం? వాళ్ళు రాజకీయాలు ఏం చేస్తారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, కలకంటే కన్నీరు ఊరికపోదు. ఆనాడు భారత యుద్ధంలో ద్రౌపది కంటికి నీరు వచ్చింది, రామాయణంలో సీత కంటి నీరు వచ్చింది. ఏమైనారు వాళ్ళు? ఇప్పుడు ఇక్కడ మహిళలకు కించపరిచినటువంటి ఘటన అనేక చూసాం. మళ్ళీ మన పేరు చెప్పక్కర్లా. మహిళల్ని కించపరిచిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు జైల్లో ఉన్నారు. సాధ్యం కాదు. మహిళల్ని పొరపాటు కూడా కించపరచడం అనేది ఈ సమాజం ఓర్చుకోదు కాబట్టే 11 సీట్లు నిలబడుతుంది. అదే మహిళల జోలికి ఎప్పుడు పోబాకండి. వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం, అవమానపరచడం అంటే అసలు భరతమాత ఇది అంగీకరిస్తుంది ఎలా అంటే మహిళల్ని అవమానపరిచిన వాళ్ళు నిజంగానే చట్టానికి శిక్షార్హులు. సరే, వాళ్ళపై దాడి చేశారంటే మహిళలు కోపం దాడి చేసి ఉంటారు, వేరు. కానీ అలాంటి పరిస్థితి కల్పించకూడదు. ఆయా పార్టీ, నా ఉద్దేశం ఆయా పార్టీ నాయకులు కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ముందు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పార్టీ నాయకులు. మహిళల జోలికి మాత్రం పోవడం మంచిగా నా ఉద్దేశం. మహిళల జోలికి పోయిన వాళ్ళు ఎవరు ఇంతవరకు బాగుపడలే. ఇప్పుడు లేటెస్ట్గా కూడా అనుభవిస్తున్న జైలు కూడా వాళ్ళే, తాజాగా కూడా. చంద్రబాబు నాయుడు సరే, ఇప్పుడు ప్రజాస్వామ్యం పోయింది అని గోల. బహుశా రేపటికి జగన్మోహన్ రెడ్డి రేపు వస్తాను అనుకుంటా. చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడానికి వస్తున్నాడు. ఎందుకంటే దాదాపు మామిడి పని అయిపోయింది పాపం. ఒక 15% అంత ఉండొచ్చు. 10వ తరగతి క్లోజ్ మార్క్. ఇప్పుడు వస్తున్నాడు ఆయన. కానీ మంచిది, బెటర్ లేట్ దెన్ నెవర్. కానీ వచ్చేవాళ్ళు వచ్చేది సోపుదారులు అనేటువంటి పత్రం ఎందుకు రావాలని, రాజకాలంలో కిరీటాలు బుచ్చుకరాటలు వేసుకొని వచ్చేది సోపుదారులు అని అంటుంటే, ఆ సోపుదారులు అరుస్తూ ఉంటే అదొక ఆనందం. ఇప్పుడు చనిపోతే వాళ్ళకి సానుభూతి చెప్పడానికి ఇంటికి పోతే కూడా అదే మేడాలు ఏంటండి, మైకులు ఏంటి, జనం ఏంటి? చనిపోయిన ఇళ్ళకి అంత జనం పోవాలా? ఆవిడ పెళ్లి చేసుకుంటుంటే ఆనందం కోసం పోయి రావచ్చు. చనిపోయి బాధపడుతుంటే వీళ్ళు ఆనందంగా పోయి ఉత్సవాలు చేసుకొని భుజగాళ్ళు తగ్గించుకొని దిగుతుంటే ఎట్లా? మామిడి అయితే బాధపడుతున్న మాట వాస్తవమే. ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతూనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మామిడి రైతులు నెంబర్ 1 మన జిల్లా. అది నాశనం అయిపోతా ఉంది. ఎందుకు అవుతా ఉంది? ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్ అయ్యారు. ఆ సిండికేట్కి అధికార పార్టీ వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళ ఫ్యాక్టరీ ఓనర్లు, వాళ్ళు సిండికేట్ మేనేజ్ చేశారు. కలెక్టర్ చెప్తే కూడా ఇవన్నీ చేశారు రేట్లు. మా వాడు పోయి ఆందోళన చేస్తే కలెక్టర్ ఒప్పుకున్నాడు పాపం. 7 రూపాయలు 12 రూపాయలు 8 రూపాయలు ఒప్పుకుంటే అది కూడా ఇవ్వకుండా ఆపింది ఎవరంటే ఆ సిండికేట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులే. ఇప్పుడు ఆ సిండికేట్ ఇప్పుడు తయారైంది. నేను కోరేది ఏంటంటే, వాళ్ళు నష్టం వస్తుంది అంటారు కదా, వాళ్ళు జ్యూస్ తీసుకెళ్ళి ఎక్కడ అమ్ముతున్నారు కనుక్కోండి. ఏ దేశం అమ్ముతున్నారు వాళ్ళు? ఆ బిల్లు చూస్తుంది తెమ్మని చెప్పండి. ఆ దేశంలో వాళ్ళు బిల్లు ఎంతకు అమ్ముతున్నారో, ఎన్ని డాలర్లు వస్తున్నాయో. వాళ్ళు లాస్ వస్తుంది. లాస్ కాదు, సిండికేట్ అయ్యి రైతులను దగా చేస్తున్నారు. దానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యో పాపం నేను ఒక 4 రూపాయలు ఇస్తా, ఏదో వాళ్ళ అప్పు సుత్తిస్తేట్టుగా. 4 రూపాయలు ఎవరిది? గవర్నమెంట్, మన పన్నుల డబ్బులు. మీరు మర్యాదగా 12 రూపాయలు ఇస్తారా లేదా, లేకపోతే ఎస్మాకిని లోపల పెడతాం అనేసి అని ఒక మాట అంటే రారా కిందికి? ఫ్యాక్టరీ ఎత్తుకొని పోతారా? వాళ్ళు మూసుకొని పోతారా? ఓరు
నీ బలహీనతను సాగుగా చూసుకొని బ్లాక్ మెయిల్ చేస్తామంటే అయ్యో పాపని రైతుల కోసం 4 రూపాయలు ఇస్తానని అంటాడు. వాళ్ళు 4 రూపాయలు పండి 2 రూపాయలు 6 రూపాయలు ఇస్తాము, అది కూడా సంవత్సరం తర్వాత ఇస్తా ఉంటున్నాడు, 1 year తర్వాత. ఇష్టం ఉంటే ఏం లేని పోయింది అంటున్నాడు. మాడికాయలు వేడ పెట్టుకుంటారు పాపం. రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజాస్వామ్యం బతుకునేవారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు పంపుతాడు తమిళనాడుకి? తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయాలు మార్చడానికి పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుంటున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉపయోగించుకుంటారు. ఇది ఒక విధంగా రాజకీయ ప్రమాదకర గేమ్లో చంద్రబాబు నాయుడు పడుతున్నాడు. అది ఆయన పడితే నాకే అభ్యంతరం లేదు. రాష్ట్రాల ముందు పడిపోతుంది, రాష్ట్రం ప్రజాస్వామ్యం కూలి అవుతుంది. దీనిపైన మేము తీవ్రంగానే ఖండిస్తూ ఉన్నాం. ఒకడుగు ముందుకేసి టీడీపీ నాయకులు ఒకడుగు ముందుకేసి స్మార్ట్ మీటర్లు పెడితే మేము పొగలగొట్టి తీరుతామని చెప్పేసి ప్రగల్భాలు పలికింది, ఉత్తర ప్రగల్భాలు పలికింది లోకేష్ గారు. మేము అప్పుడు మీటర్లు పగలగొట్టడం మేమేం చెప్పలే, దానికి వ్యతిరేక ఫైట్ చేస్తూ ఉన్నాం. ఆయన ఇంకొంచెం ఉధృతంగా ఒకటి కదా మేము మంచిది అనుకున్నాం. కానీ గవర్నమెంట్ రాగానే ఏ ఒక అక్షరం ఫుల్ స్టాప్ కామా కూడా మార్పు లేకుండా అదే విధానాన్ని వీళ్ళు అమలు చేస్తున్నారు. ఏ న్యూయార్క్ కోర్టులో అయితే 1,000 కోట్ల రూపాయల లంచం అని కేసు నమోదు చేయబడిందో, దాని ద్వారా ఏ అగ్రిమెంట్ రాబడిందో అదే అగ్రిమెంటు ఇక్కడ రావడం అంటే అవినీతి కూడా ట్రాన్స్ఫర్ అయినట్టే లెక్క. అది ట్రాన్స్ఫర్ అయింది, ఇది ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు మేము స్మార్ట్ మీటర్లు పెట్టి తీరుతాం, ఎవరు వస్తారు చూద్దాం అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. ఆనాడున్న గవర్నమెంట్లో ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళే వీళ్ళు పక్క ఉన్నారు. వాళ్ళ డ్రెస్ కూడా మార్చలే పాపం. పార్టీలు మారితే డ్రెస్సులు మారుతాయి, కాంట్రాక్టర్ డ్రెస్ కూడా మార్చలే పాపం. వాళ్ళు సొంత డ్రెస్తోనే ఉన్నారు, సొంత ఆఫీసులు ఉన్నాయి, వాళ్ళు మొత్తం ఇటు మారిపోయారు. ఇప్పుడేంటి ఈ దీనిలో ఇంత ఘోరమైనటువంటి రైతు చూస్తుంటే చంద్రబాబు నాయుడు కూడా ఉదారంగా 4 రూపాయల నుండి కాకుండా గట్టిగా మందలించాలని చెప్పి నారాయణ గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 Soumya TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.